నమస్కారం అండి. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను ఈ వీడియో హైకోర్టు చీఫ్ జడ్జి గారికి, మన నాంపల్లి 6 కోర్టు జడ్జి గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే 15 సంవత్సరాలు, ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద ఒక కేసు అయిందండి. అంటే పేదవాళ్ళకి అన్యాయం చేశారు. మేదీపట్నం పోలీసు వాళ్ళు, ఆసిఫ్ నగర్ మండల్ తహసీల్దార్ చంద్రకళ, నాంపల్లి ఆడియో గారు తప్పు చేశారు. పేదవాళ్ళకు అన్యాయం చేస్తూ ఉంటే దాన్ని కొన్ని వీడియోలు తీశాను నేను. ఆ వీడియోలన్నీ ప్రూఫ్, అన్ని ఆధారాలు నేనేం చేశానంటే మన సిటీ సివిల్ కోర్టు జడ్జి మురళీమోహన్ గారికి ఇచ్చానండి నేను. అయితే మురళీమోహన్ గారి జడ్జి గారు ఏం చేశారండి, ఎంక్వైరీ చేయించి ఇది వాస్తవమే కరెక్టే అని జడ్జి గారు ఏం చేశారంటే ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, ఆసిఫ్ నగర్ మండల్ తహసీల్దార్ గారికి, నాంపల్లి ఆడియో గారికి నోటీస్ పంపించారండి. అవునండి, 3 సార్లు నోటీస్ ఇచ్చారండి. నా దగ్గర కాపీలు ఉన్నాయండి, ప్రూఫ్ ఇప్పుడు కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కొన్ని. అది ఇచ్చినందువల్ల నాకేం చేశారంటే మేదీపట్నం పోలీసు వాళ్ళు నాకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అంటే నా వాళ్ళకు కూడా ఎవరికి తెలియకుండా తీసుకుపోయి మేదీపట్నం పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టి ఏం చేశారంటే అబద్ధాలు కేసులు పెట్టి నాకు నాంపల్లి 6 కోర్టుకు పే చేశారు. జడ్జి గారు నాకు అడగలేదు మరి నేను తప్పు చేసినా లేదా అని. జడ్జి గారు అడగాలి కదా, పోలీసు వాళ్ళు తీసుకొచ్చిర్రు, రిమాండ్ చేసి పంపించారు కాదు. జడ్జి గారు కూడా అడగాలి మరి నేరం చేసిందా లేదా అని అడిగి రిమాండ్ చేయాలి. నాకు అడగలేదు. అయితే చెల్లపల్లి జైలు పంపించారండి నాకు. పంపిస్తే నేను బెయిల్ మీద బయటికి వచ్చాను. బయటికి వచ్చి కొన్ని ఆధారాలు సంపాదించాను. ఆధారాలు సంపాదించినాక ఇట్లా మళ్ళీ ఏం చేశారు, నాకు మేదీపట్నం పోలీసు వాళ్ళు పిలిపించి నీ కేసు కొట్టేశారు, మళ్ళీ ఇక్కడ రావద్దని చెప్తే నేను వెళ్ళిపోయినానండి. మళ్ళీ సంగారెడ్డికి వచ్చాను నేను. సంగారెడ్డి నుంచి నాకు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నిలబడితే నన్ను తీసుకుపోయానండి. మళ్ళీ పట్టుకుపోయారు. నాకు సివిల్లో వచ్చారు పోలీసు వాళ్ళు. తీసుకుపోయి మేదీపట్నం పోలీస్ స్టేషన్లో 5 రోజులు లాకప్లో పెట్టారు. నాకు బాగా కొట్టారు, నాకు బాగా హింసించారు. నాకు నా ఇంటి ఫ్యామిలీ నెంబర్ తెలియదు, నా ఫ్రెండ్స్లకు తెలియదు, ఎవరికి తెలియకుండానే నన్ను తీసుకుపోయారు. తీసుకెళ్ళి బాగా కొట్టి నాకు కొన్ని కొన్ని బెదిరించి నేను సంతకాలు పెట్టానని చెప్పాను. అంటే నాకు బెదిరించి వైట్ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నారు. కొన్ని వైట్ పేపర్స్ మీద ఏలుముద్రలు తీసుకున్నారు. నా దగ్గర నుంచి సోనీ ఫిలిప్స్ కెమెరా తీసుకున్నారు. ఫిలిప్స్ మన ఒకటి ఫిలిప్స్ సింగిల్ కెమెరా తీసుకున్నారు. నా దగ్గర 2 సెల్ ఫోన్స్ ఉంచుకున్నారండి. ఒక నోకియా, ఒక సామ్సంగ్ ఫోన్ గుంజుకున్నారు. నా దగ్గర 10,000 రూపాయలు నెట్ క్యాష్ ఉండి అది కూడా గుంజుకున్నారండి. ఆ గుంజుకొని కూడా మరి కోర్టులో నాకు సబ్మిట్ చేయలేదు వీళ్ళు. అవును, సబ్మిట్ చేయలేదు. నా వస్తువులు నాకు ఇవ్వలేదు. మరి పోలీసు వాళ్ళు సంపాదించింది కాదు కదా, నేను సంపాదించిన వస్తువులు పోలీసు వాళ్ళు ఏ అధికారంతో తీసుకున్నారు. ఇంకొకటి విషయం, పోలీసు వాళ్ళు నాకు ఇన్స్పెక్టర్ గారు లంచ కొడుక అని చెప్పిండు. పోలీసు వాళ్ళు నాకు లంచ కొడుక అని చెప్పగలుగుతారా? ఎస్ఐ గారు బోసుడికి అని చెప్పి కాళ్ళతో తన్నారండి. తన్ని నాకు మహా హింసించారండి. మళ్ళా ఏ తప్పు చేయింది నేను, నా మీద ఏ సెక్షన్లు పెట్టారో కూడా నాకు తెలియదు. అప్పుడు 5 సెక్షన్లు పెట్టారండి నా మీద. అవునండి, మరి నాకు మీద కేసు బుక్ చేస్తే ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వాలి కదా, వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదండి. అందుకే నేను హైకోర్టు చీఫ్ జడ్జి గారికి తెలియజేస్తున్నాను. నాంపల్లి 6 కోర్టు జడ్జి గారికి కూడా తెలియజేస్తున్నాను. నా కేసు నంబర్ 12567 ఇది నా కేసు నంబర్. 5 సెక్షన్లు పెట్టారండి. 5 సెక్షన్లు నాకు తెలియదు, 3 సెక్షన్లు నాకు తెలుసు. ఫస్ట్ సెక్షన్ నంబర్ 354 ఇది ఫస్ట్ సెక్షన్ నంబర్. రెండో సెక్షన్ నంబర్ 420 ఇది రెండో సెక్షన్. మూడో సెక్షన్ నంబర్ 506 ఈ 3 సెక్షన్లు నాకు తెలుసండి. ఇంకా 2 సెక్షన్లు ఏం పెట్టిండో తెలియదు. కానీ ఒక వ్యక్తికి రిమాండ్ చేస్తే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి కదా, పోలీసులు నాకు ఇవ్వలేదు. 14-15 సంవత్సరాల కింద కేసు అయింది, అప్పుడు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నాకు సంగారెడ్డి నుంచి పట్టుకపోయారు, ఇప్పుడు కూడా నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. నేనేమడుగుతున్నానంటే పోలీసులకు, ఎవరు నా మీద కంప్లైంట్ ఇచ్చారు, దేని గురించి ఇచ్చారు,
ఎందుకు నా మీద తప్పు కేసు పెట్టారు, ఏ సెక్షన్లు పెట్టారు, నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని నేను చెప్పాను. ఇంతవరకు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. పోలీసులు మంచి అమాయకులకు తీసుకుపోయి కొట్టి 5 రోజులు లాకపలు పెట్టగలుగుతారా? ఏ చట్టంలో రాసి ఉంది 5 రోజులు లాకపలు పెట్టి గలీజు తిట్టుడు? ఇది పద్ధతి నా పోలీసులది. నా దగ్గర నుంచి తీసుకున్న వస్తువులు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. పోలీసులు రౌడీజం చేస్తారా? ఇది పద్ధతేనండి? జనాల మీతోటి కోర్టుకు తీసుకుపోయినా కానీ వీళ్ళు వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు తెలియజేయాలి. కోర్టులో కూడా జడ్జి గారు అడగాలి, మరి నేరం చేసిందా చెయ్యలేదా అన్ని కనుక్కొని రిమాండ్ చేయాలి కదా జడ్జి గారు. ఏమీ కనుక్కోలేదు. పోలీసు వాళ్ళు ఏదో ఇచ్చేసారు కాపీలు, ఫైలు, కథం రిమాండ్ చేసి పారేసారు. నాకు 2సారి నాకు చెల్లపల్లి జైలు పంపించారండి. 3ఓసారి నాకు చెంచల్ కూడా జైలు పంపించారండి. నేను ఏం తప్పు చేశానని నన్ను జైలు పంపించారు? హక్కుల గురించి పోరాడు తప్ప, న్యాయం కోసం మాట్లాడు తప్ప, దీనికి ఆన్సర్ ఇవ్వాలి. నాకు హైకోర్టు జడ్జి గారు, నాంపల్లి 6M జడ్జి గారు నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఎందుకు ఇలే ఇంతవరకు? నేను పోలీసులకు అడుగుతున్నాను. నా దగ్గర తీసుకున్న వస్తువులు నాకెందుకు అంటే తిరిగి ఇవ్వలేదు? కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయాలి? కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు? అసలు నా మీద ఎవడు కంప్లైంట్ ఇచ్చాడు? ఎక్కడుంటాడు? ఎందుకు ఇచ్చారు? దానికి కారణం ఏంది? నాకు తెలియాలే కదా. నాకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. మరి నాకు నువ్వు రౌడీ షీటర్ అని ఎట్లా చెప్తున్నాడు పోలీసు వాళ్ళు? లంజ కొడుకు ఎట్లా చెప్పిండు నాకు ఇన్స్పెక్టరు? బోసుడికి అని ఎట్లా చెప్పిండు నాకు ఎస్ఐ? కాళ్ళతోటి నాకు ఎందుకు దన్నిండు? నాకు ఏమని నా మీద అక్రమ కేసులు పెట్టిండు? మరి రిమాండ్ చేసేటప్పుడు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఇవ్వలేదు? అడగచ్చు కదా. నాకు హక్కుర్ది పూర్తిగా. పోలీసు వాళ్ళు తప్పు చేస్తే పోలీసు వాళ్ళు అడిగే వాళ్ళు ఇవ్వలేరా? చాతనైతే దమ్ముంటే పోలీసులకు చెప్తున్నాను. ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడు, దమ్ముంటే వాళ్ళకి అరెస్ట్ చేయండి. ఒక కౌన్సిలర్ తప్పు చేస్తున్నాడు, వాళ్ళని పోయి అరెస్ట్ చేయండి. ఎంపీ తప్పు చేస్తున్నాడు, వాళ్ళని పోయి అరెస్ట్ చేయండి. విలేజ్లలో సర్పంచ్లు తప్పు చేస్తున్నారు, వాళ్ళని పోయి అరెస్ట్ చేయండి. సాత కాదా? పోలీసులకు దమ్ము లేదా? ఒక పేదవాళ్లకు, అమాయకులకు తీసుకుపోయి లాకప్లో పెట్టి వాళ్ళకు కొట్టి వాళ్ళకి బెదిరించి వైట్ పేపర్స్ మీద సంతకాలు తీసుకుంటున్నారు, ఏలు ముద్రలు తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఫోన్లు గుంజుకుంటున్నారు పోలీసు వాళ్ళు, వాళ్ళ దగ్గర పైసలు ఉంటే పైసలు గుంజుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ జీవితం ఖరాబ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. దీనికి నాకు ఆన్సర్ ఇవ్వాలి హైకోర్టు చీఫ్ జడ్జి గారు, నాంపల్లి 6M కోర్టు జడ్జి గారు నాకు ఆన్సర్ ఇవ్వాలి. వీళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకొని ఈ పోలీసు వాళ్ళకు సస్పెండ్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి. మన తెలంగాణ స్టేట్లో మీడియా మిత్రులు కూడా అమ్ముడు పోయిన బానుసులు అయిపోయారు. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ సపోర్ట్ చేయాలి, అన్యాయంగా సపోర్ట్ చేస్తారు మీడియా వాళ్ళు కూడా. అవునండి, నా జీవితాన్ని నాశనం చేశారని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు? నాకు రైట్స్ లేవా? నాకు హక్కు లేదా? ఒక్క వ్యక్తికి పోలీసు వాళ్ళు తిట్టకూడదు, వాళ్ళకి అధికారం లేదు. పోలీసులు ఒక ప్రజలకు తిడితే వాళ్ళ మీద పోలీసులకు 50,000 రూపాయల ఫైన్, జుర్మానా కట్టవలసి వస్తుంది. 3 నెలలు జైలు శిక్ష పోలీసులకు. ఇది రూల్స్ తెలియదా పోలీసులకు? నేను అడుగుతున్నాను. నేను ప్రజల గురించి, న్యాయం కోసము, హక్కుల గురించి పోరాడు తప్ప, నిజం చెప్పుడు తప్ప అని నేను జడ్జి గారికి అడుగుతున్నాను. జడ్జి గారు దీనికి ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఈరోజు చెంచల్ కూడా జైలు చూడండి, ఏ తప్పు చెయ్యని వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. చెంచల్ కూడా జైల్లో పోయి చూడండి, ఏ తప్పు చేయని వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు, జీవితం నాశనం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి కేసు నమోదు చేసి కోర్టులో తీసుకొస్తే జడ్జి కూడా అడగాలి, ఇతడు నేరం చేసిందా లేదా. నేరం చేస్తేనే రిమాండ్ చేయాలి, నేరం చేయండి కూడా రిమాండ్ అట్లా చేస్తున్నారు వాళ్ళకు. అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు కదా. ఏ తప్పు చెయ్యండి, నేను ఏ నేరం చెయ్యండి, నా మీద ఎట్లా అక్రమ కేసులు పెట్టారు, దానికి ఆన్సర్ ఇవ్వాలి.
దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా జీవితాన్ని నాశనం చేశారు పోలీసులు. నేను బెయిల్ మీద బయటికి వచ్చానండి. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా నేను వదిలిపెట్టాను. ఇప్పుడు ఎమ్మెల్యే తప్పు చేసినా, ఎంపీ తప్పు చేసినా, కౌన్సిలర్ తప్పు చేసినా, పోలీసులు తప్పు చేసినా కానీ, విలేజ్ సర్పంచ్ తప్పు చేసినా కానీ ఆధారాలు సంపాదిస్తాను. ఇప్పుడు నేను ఆధారాలు పట్టి వీళ్ళకు సస్పెండ్ చేపిస్తాను. వీళ్ళకు మాత్రం నేను వదిలిపెట్టను. ఏం చేస్తున్నా నాకు ఉన్నది నేను తెలియజేస్తున్నాను. నేను నిజం చెప్తున్నాను, అబద్ధాలు చెప్తలేను. అందుకే ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాను. తప్పు చేశారు పోలీసులకు శిక్ష పడాలి. ఎవరు తప్పు చేసినా కానీ శిక్ష పడాలి. ఎస్, నేను నా సెల్ నెంబర్ ఇస్తున్నాను జడ్జి గారు. మీరు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తాను, నేను వస్తాను. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నా సెల్ నెంబర్ 8862474666. ఇది నా వాట్సాప్ నెంబర్. ఎప్పుడంటే ఎప్పుడు వస్తాను జడ్జి గారు. వీళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవాలి పోలీసులు. వీళ్ళకి సస్పెండ్ చేయాలి. నాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగేంత వరకు నేను తప్పకుండా న్యాయం పోరాటాలు చేస్తాను. నాకని కాదు, ఏ ప్రజలకు అన్యాయం జరిగినా కానీ దాన్ని నిలదీసే హక్కు మా ప్రజలకు ఉంది. ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ఎస్, పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ స్టేషన్లో కూడా తప్పులు జరుగుతున్నాయి. మేము వీడియో తీసుకోగలుగుతాము. మాకు ఆ పవర్స్ ఉన్నది. పోలీసు వాళ్ళు తప్పులు చేస్తే మేము వీడియోలు తీసుకోవద్దా? నేను అడుగుతున్నాను జడ్జి గారికి. ఒక తహసీల్దార్ తప్పు చేస్తున్నాడు, మేము వీడియోలు తీసుకోవద్దా? ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తూ ఉంటే మేము వీడియోలు తీసుకోవద్దా? మాకు పూర్తిగా రైట్స్ ఉన్నాయండి, మాకు అధికారం ఉన్నదండి, మేము తీసుకుంటాం. అంటే ఒక అధికార వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే మేము వీడియోలు తీసుకుంటే మా మీద అక్రమ కేసులు పెడతారా? మా జీవితాన్ని నాశనం చేస్తారా? ఇది పద్ధతి కాదు. హైకోర్టు చీఫ్ జడ్జి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నేను పోలీసుల మీద ఇమీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళకి సస్పెండ్ చేయాలి, నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను.